పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో అన్నాడు, ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యాన్ని అణిచివేసింది అనే మాట అన్నాడు. లోకా సువార్తలో రాస్తూ అన్నాడు, ఈ జీవన సంబంధమైన విచారాల చేత, ధనభోగముల చేత అణిచివేయబడింది అని చెప్పాడు. కనుక ఈ మాటలు యోధాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన విచారాలు, ధనభోగాలు. 30 నాణ్యాలకి ఆ రోజుల్లో ఏమొస్తుంది అనేది నేను చదువుతూ ఉంటే, 30 నాణ్యాలకి ఒక చిన్న స్థలం వస్తుందంట. ఆ స్థలంలో తర్వాత మరలా ఇల్లు కట్టుకోవడానికి కూడా అది సరిపోదు, ఒక చిన్న స్థలం. అంటే ప్రభువుని అమ్మేయడానికి ఒక చిన్న స్థలం కొనుక్కుంటే చాలు అని అనుకున్నాడు. ఐహిక విచారాలు. తప్పిపోయిన ఆ గొర్రె ఉపమానం చెప్పినప్పుడు కూడా యోధా గురించే ప్రభు ఆలోచించుండి ఉంటాడు. యోధా 99 మంది బాగానే ఉన్నారు, ఒక వ్యక్తి తప్పిపోయాడు, కాపరి మాట వినలేదు, ముళ్ళ పొదల్లో చిక్కుకున్నాడు. కానీ కాపరి వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. బహుశా యోధా చనిపోవడానికి వెళ్తున్నప్పుడు ఆ కొండల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఉపమానం యోధాకి గుర్తు రావాలని అనుకున్నాడేమో ప్రభు. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు ప్రభు. ఆ కుమారుడు డబ్బు సంచి పట్టుకొని, యోధా దగ్గర కూడా డబ్బు సంచి ఉంది, ఆ కుమారుడు డబ్బు సంచి పట్టుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ దూరదేశంలో పాపం చేయడానికి ఇష్టపడ్డాడైతే మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి యోధాను కౌగలించుకున్నాడు. పరిగెట్టుకుంటూ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. యోధా, నువ్వు ఎప్పుడు మరలా నా దగ్గరికి రావాలనుకున్నా నువ్వు వచ్చేయచ్చు. ఇదిగో దానికి ఒక గొప్ప సూచన ఏంటంటే, ఈరోజు నీ పాదాలు నేను కడుగుతా ఉన్నాను. చివరిగా అప్పగిస్తున్నప్పుడు కూడా చెలికాడా అన్నాడు, స్నేహితుడా అనే మాట వాడాడు. ఎన్ని ఉపమానాలు, ఎన్ని ప్రసంగాలు, స్వస్థతలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు. క్రీస్తుతోనే ఉన్నాడు కానీ క్రీస్తుకు చెందని వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మన హృదయాల్లో ఒక ప్రశ్న వేసుకుందాం. మనము క్రీస్తుకు చెందిన వ్యక్తులమా, లేక క్రీస్తు దగ్గరికి వచ్చి కూర్చున్నామా? చాలామంది యోధా గురించి ఇలా ప్రశ్న వేశారు. ఏంటంటే, యోధా దయ్యాలు ఎలా వెళ్ళగొట్టాడు, యోధా ఎలా స్వస్థతలు చేశాడు? దీనికి ఒక సాదృశ్యం ఏంటంటే, మారు మనసు లేకుండా దయ్యాలు వెళ్ళగొట్టచ్చు, క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం లేకుండా స్వస్థతలు చేయొచ్చు. అందుకే ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే అనే మాట ప్రభు వాడాడు. కొన్ని కారణాలు ఆలోచిద్దాం. యోధా ఎందుకు యేసు ప్రభువుని అమ్మేశాడు అని అంటే, అపవాది అంతకుముందు తన హృదయంలో 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను, గమనించండి చివరి భాగం. ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అంటే ఎవ్వరికీ తెలియకుండా అపవాదితో రహస్యంగా సంబంధం పెట్టుకున్నాడు, అనుబంధం ఉంది. హృదయంలో అపవాది తలంపులు పుట్టిస్తూ ఉన్నాడు, అది ఎవరికీ తెలియదు, ఏ శబ్దము రాదు, బయటికి ఎక్కడ కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. సైతానుతో రహస్య అనుబంధము. ఆ తలంపు పాపము అని ప్రభు ఖండిస్తూ ఉంటే యోధాకి ఇష్టము లేదు.
యోధ ఖండించే వాక్యాన్ని వినలేదు. లోపల ఉన్న సైతాను తనలో కోపాన్ని పుట్టిస్తున్నాడు, వినని స్వభావాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. గమనించండి, చాలామంది పాపాన్ని గురించి బోధించినప్పుడు వినలేరు, సిలువను గురించి బోధించినప్పుడు వినలేం మనం. ఇది యోధ జీవితం మనకి హెచ్చరిక. మనందరి జీవితాల్లో ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఒక సంగతి ఏంటంటే, మనందరిలో కూడా ఈ పాపపు ఓట ఉంది అనేది మర్చిపోకూడదు. పేతురు కూడా ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇలా జరగకూడదు అన్నాడు, సిలువ గురించి మాట్లాడుతుంటే. అప్పుడు ప్రభు అన్నాడు, సైతానా నా వెనక్కి పో అన్నాడు. పేతురుని ఖండించలేదు ప్రభు, పేతురులో ఉన్న సైతాన్ని ఖండించాడు. ప్రభువుతో నడిచే వ్యక్తిలో లేక ప్రభువుని నమ్మిన విశ్వాసులమైన మనలో కూడా ఈ అపవాది పుట్టించే తలంపుల ఓట ఎప్పుడు మనలో, ఈ మురికి ఓట, ఈ పాపపు అపవిత్రమైన ఓట ఎప్పుడు మనలో నివసిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఇది ఉంది. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఎలా అన్నాడు, మనలో పాపము లేదని మనము చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటా ఉన్నాము అనే మాట చెప్పాడు. మేము అక్కడ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అన్న డానియల్ సందీప్ గారు ఒక హాస్పిటల్ కెనాన్ క్లినిక్ అని ఒకటి మొదలుపెట్టారు. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 200-300 గ్రామాల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఇంక ఇక్కడ ఎవరికి జ్వరాలు ఉండవు, జ్వరాలు పోతాయి అనుకొని చాలా ప్రార్థించి క్లినిక్ స్టార్ట్ చేశారు. మొదటి నెల చాలామంది ప్రతి వారం ఓపీఏ 450 మంది 400 మంది వచ్చి చూపించుకొని మంచి మందులు తీసుకొని వెళ్ళడం. వచ్చే నెల చూసేసరికి ఎవరైతే జ్వరాలకి ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళారో మరలా వారే తిరిగి వచ్చారంట వెనక్కి. ఏంటి లోపం, మరలా వచ్చేవి ఏంటంటే మళ్ళీ టైఫాయిడ్ వచ్చేసింది, మళ్ళీ డెంగ్యూ వచ్చింది, మళ్ళీ మలేరియా వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడిగితే వారు గ్రామానికి వెళ్ళి చూసేసరికి ఆ మురికి వాగు, పాడైపోయిన నీరు ప్రవహిస్తుంది. చీరలో వడగట్టుకొని ఆ నీరు తెచ్చుకొని ఆ నీరుని కొంతమంది ఉడకబెట్టి వేడి చేసుకుంటారు, లేకపోతే కొంతమంది తాగుతారు. ఆ తాగినప్పుడు ఎంత మంచి మందులు వేసినా మరలా వచ్చే టైఫాయిడ్, డెంగ్యూ మరలా అది వారు తీసుకున్నారు కనుక మరలా వస్తూ ఉంది. అదే ఊరిలో సమస్య అర్థమయ్యి ఒక బోర్వెల్ వేశారు. వేసిన తర్వాత ఇలా చెప్పాడంట, ఇంకా మీ ఊరిలో ఎవ్వరికి జ్వరాలు ఉండవు, ఈ నీరు జాగ్రత్తగా తాగండి, ఈ నీరు తాగితే ఏమీ రావని చెప్పి వచ్చేసాడు. 3 నెలల తర్వాత ఆ ఊరి నుంచి మరలా ఒక 3 టైఫాయిడ్తో వచ్చారంట. అప్పుడు ఆ గ్రామ పెద్ద తీసుకుని వచ్చాడు. ఏంటి మరలా వచ్చారనంటే ఆ గ్రామ పెద్ద అన్నాడంట, అయ్యా మీరు బోరు వేశారు కానీ వీరు మరలా తిరిగి వెళ్ళి ఆ నీళ్ళే తాగారు అన్నాడంట. వింటున్నారు జాగ్రత్తగా? ప్రతి ఒక్కరిలో పాపపు ఓట మనలో ఉంది. అయితే నిత్య జీవ జలనది ఉందా మన హృదయాల్లో? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా? ఒకవేళ పరిశుద్ధాత్మ చేతే నింపబడితే ఏ ఓట దగ్గరికి మనం వెళ్తా ఉన్నాము? యోధాలో అపవాది అప్పటికే ఒక తలంపు పుట్టించాడు. చూడండి, 13వ అధ్యాయము 2వ వచనంలో అపవాది తలంపు పుట్టించాడు. 27వ వచనానికి వచ్చేసరికి సాతాను వానిలో ప్రవేశించను అనే మాట ఉంది. సైతాను యోధాలోనికి ప్రవేశించాడు అంటే సైతాను ఏం చెప్తున్నాడో ఆ మాటలు వింటున్నాడు, ఆ మాటలు నమ్ముతా ఉన్నాడు. ఇది ఇప్పుడే కాదు, ఏదేను నుంచి కూడా సైతాను మోసం ఎలా చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు నమ్ముతూ ఆ చెడ్డ ఊటతో ఏకీభవించి యేసుని అమ్మేమని చెప్పాడు సైతాను. యేసుని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత సైతాన్ అన్నాడు, నిరపరాధి రక్తాన్ని అమ్మేశావు, ఇంక నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చనిపో అన్నాడు. వినండి జాగ్రత్తగా, ఎన్ని అబద్ధాలు సైతాను చెప్తా ఉన్నాడు. అమ్మేమని చెప్పింది సైతాను, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పింది సైతాను, ఇంకా వ్యర్థము నువ్వు బ్రతకడం, నువ్వు చనిపో అనే మాట చెప్పాడు. వింటున్నారు జాగ్రత్తగా? ఇది మరణానికి దారి తీసింది. ఏడువు, నువ్వు యేసు ప్రభుని అప్పగించేశావు. ఈ భూమి మీద నువ్వు జీవించడానికి నువ్వు ఎందుకు, ఏ యోగ్యత లేనివాడవు. యాకోబు భక్తుడు
ఈ దురాశల గురించి రాస్తూ మొదటి అధ్యాయము 14-15 వచనాల్లో దురాశ గర్భము ధరించి పాపానికి అంటది, దురాశ చేత ఏడవబడి అనే మాట ఉంది. అంటే ఈ తలంపు యోధాని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. దాన్నే నమ్ముతా ఉన్నాడు. అవునా, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని? అవును, నిజమే. సైతాను చెప్తా ఉన్నాడు, అది దేవుడు చెప్పట్లేదు. చాలామంది ఈ దినాల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ అబద్ధపు సైతాను మాటలు వినడం. నువ్వు ఎందుకు పనికిరావు, దేవుడు ఆ మాట చెప్పాడు. చూడండి, అదే రోజు అదే రాత్రి ఇంకొక వ్యక్తి కూడా యేసు ప్రభుని అప్పగించాడు, లేక యేసు ప్రభుకి ద్రోహం చేశాడు. ఇంకా యోధా అయితే, నేను అనుకుంటున్నాను, ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం, యోధా యేసు ప్రభు ఎవరని దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని ఇదే ప్రభు అన్నాడు. పేతురు అయితే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడని ఉంది. ఆయనను శపించాడని ఉంది. వింటున్నారు జాగ్రత్తగా. అయితే పేతురులో ఈ ఓట ఉన్న ప్రభు మాటలు పేతురులో ఉన్నాయి. ఆ రాత్రి ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు, నేను నీ పాదాలు కడగకపోతే నీతో నాకు పాలు లేదు. అంటే దాని అర్థం, నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే, నీ బలహీనత ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా నిన్ను క్షమిస్తానన్న మాటలు పేతురు చెవిలో, పేతురు హృదయంలో ఆ మాటలు వినబడతా ఉంటే పేతురు పరిగెట్టుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యోధా సైతాను మాట విని లోకానుసారమైన దుఃఖముతో మరణం వైపు వెళ్ళిపోయాడు. వినండి జాగ్రత్తగా. ఒక భక్తుడు ఇలా రాశాడు. ఆది కాల సంఘం 2వ శతాబ్దంలో ఉన్న భక్తులు పేతురు గురించి ఇలా రాశారు. పేతురు కంట 2 కళ్ళల్లో ఎప్పుడు 2 చారలు ఏర్పడిపోయినాయి అంట. ప్రతిరోజు ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఉదయాన్నే 3 గంటలకి కోడి కూయంగానే లేచి భయంకరంగా ఏడ్చేవాడంట. గుండెలు బాదుకొని ఏడ్చేవాడంట. అయ్యో ప్రభువా, నేను నిన్ను అప్పగించేశాను ప్రభువా, ఈ పశ్చాత్తాపం నా జీవితంలో చివరి వరకు ఉండని ప్రభువా, ఈరోజు నేను నిన్ను అప్పగించకుండా ఉండడానికి సహాయం చేయి. ఏదైనా ఇంటికి వెళ్తే ఇలా అడిగేవాడంట, మీ ఇంటిలో ఏమైనా కోడి ఉందా అని అడిగేవాడంట. లేకపోతే ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళేవాడంట. ఆ ఇంటిలో ఒకవేళ కోడి ఉంటే 3 అయ్యేసరికి 4 అయ్యేసరికి కోడి కూయంగానే భయంకరంగా ఏడ్చేవాడంట. గుండెలు బాదుకొని ఏడ్చేవాడంట. ఆది సంఘంలో ఉన్న ఆ సంఘ పెద్దలు ఇలా రాశారు, పేతురు కలల్లో 2 చారలు ఏర్పడిపోయినాయి. ఎప్పుడు ఎక్కడ కోడి కూసినా ప్రసంగం ఆఫ్ చేసి ఏడ్చేవాడంట. ఎందుకంటే ఈ దుఃఖము దేవుని వైపు నడిపించింది. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. యవనస్తులు లేక జీవితంలో ఏదైనా అనవసరమైన పనులు మన జీవితంలో సైతాను చెప్పినప్పుడు చేసి ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, ఈరోజు నీ దుఃఖమంతా దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్తే, ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు రావాలని ప్రభు మరలా నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెనని, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించాను. వినండి జాగ్రత్తగా. మరలా తండ్రి యొద్దకు నేను బయలుదేరి వెళ్ళవలెనని యేసు ఎరిగి అనే మాట ఉంది. అంటే దాని అర్థం 2 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. ఒకటి, తండ్రి నాకు అప్పగించాడు అనే మాట చెప్తున్నాడు. అంటే ప్రభు ఒక బాధ్యత మాట్లాడుతున్నాడు. ప్రతి ఆత్మ నాకు దేవుడు అప్పగించిన బాధ్యత అంటున్నాడు. మీరు యోహాను సువార్తలోనే 17వ అధ్యాయానికి వెళ్తే, మీరు రాసుకునేవారు రాసుకోండి. 17వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 6వ వచనం, 9వ వచనం, 24వ వచనం. ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన వారు. ఇదిగో అనే మాట ప్రతిసారి వాడాడు. నీవు నాకు అనుగ్రహించిన వారు, అప్పగించిన వారు అనే మాట ప్రభు చెప్తా ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. మన ఆత్మ రక్షణ బాధ్యత యేసు ప్రభు మీద ఉంది. యేసు ప్రభు మనలను రక్షిస్తాడు. ఇది తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువుకి మధ్య జరిగిన ఒక గొప్ప నిబంధన. ఇది నీకు దేవునికి మధ్య జరిగింది కాదు, నాకు దేవునికి మధ్య జరిగింది కాదు. తండ్రి నాకు అప్పగించాడు అంటున్నాడు. అంటే అందుకనే మళ్ళీ నేను తండ్రి వద్దకు వెళ్ళాలి. వెళ్ళగానే తండ్రి అడుగుతాడు, యోధాని ఏం చేసావని, యోధాని క్షమించావా, యోధాని ప్రేమించావా అని అడుగుతాడని అప్పటికే అన్నీ ఎరిగి
తండ్రి యొద్దకు బయలుదేరాలని తెలిసి తండ్రి ముందు పరిపూర్ణుడిగా నిలబడాలని యోధా పాదాలు కడుగుతూ ఉన్నాడు. తండ్రి అడగబోతా ఉన్నాడు, ఏంటి, ఏం చేసావు, యోధాని ప్రేమించగలిగావా అంటే యేసుప్రభుని, ఇదిగో నీవు నాకు అప్పగించిన వారు. యోధాతో చివరికి ఒక మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడంటే, ఆ మాటకు అర్థం నేను ఎలా అనుకుంటా ఉన్నాను, పైకి ఒక మాట అన్నాడు, లోపల చాలా అనుకుని ఉంటాడు ప్రభు. ఏమన్నాడు, యోధా ఇంక నీ గురించి నేనేమీ చేయలేను యోధా, నేను చేయవలసినవన్నీ నీ కోసం నేను చేశాను, నీ పాదాలు కూడా పట్టుకున్నాను యోధా అని బయటకు ఒక మాట అన్నాడు. యోధా ఇంకా నువ్వు అది చేయాలి అని అనుకుంటే నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, వెళ్ళిపో అన్నాడు. దీన్ని భక్తులు భ్రష్టత్వం అన్నారు, అపాస్టసీ, భ్రష్టత్వము. దేవుడు ఒక వ్యక్తిని తన ఇష్టానికి విడిచిపెట్టడం, నీ ఇష్టం ఇంకా వెళ్ళిపో అని దేవుడు అనడం భూమి మీద అన్నిటికంటే బహు భయంకరమైనదని థామస్ వాట్సన్ అనే భక్తుడు అన్నాడు. రోమిలకు పౌలు రాస్తున్నాడు, దేవుడు వారి భ్రష్ట మనసుకు అప్పగించాడు అనే మాట ఉంది. ఇంకా అంటే దేవుడు ఇంక నేను ఏమీ చేయలేను, ఇంకేం చేయాలి, నా ప్రాణాన్ని ఇచ్చాను, నేను ప్రాణం పెట్టాను, ఇంకా నా దగ్గర ఏమీ లేదు, ఆఖరి రక్తపు బొట్టు కూడా ఇచ్చేసాను, ఇంకెంతకంటే ఈ భూమి మీద ప్రేమ ఏది లేదు. అయితే యోధ తను చేయాలి అనుకున్నదే చేస్తా ఉన్నాడు. ఎందుకు అని అంటే తన జీవితంలో ఒక అబద్ధాన్ని నమ్మాడు, ఒక మోసాన్ని నమ్మాడు, ఒక మోసగాడితో, అపవాదితో రహస్య సంబంధం పెట్టుకొని ఉన్నాడు. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఆలోచించు. అయితే నువ్వు దేవుని సంబంధివి, లేకపోతే ఎక్కడో రహస్యంగా ఏదైనా పాపంలో ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఆ ఓట, ఆ మురికి లేక ఆ అపవిత్రమైన ఆ సెలయేరుని విడిచిపెట్టి, ప్రభువా నాకు నిత్య జీవ జలనదిని దయచేయ ప్రభువా, పరిశుద్ధమైన తలంపులు దయచేయ ప్రభువా, నీతో నేను కలిసి నడవడానికి నీ ఆదరణ, నీ ధైర్యము, నీ శక్తి, పేతురు వలె మరలా నేను ఏడ్చి నీ దగ్గరికి రావడానికి నాకు సహాయం చేయ ప్రభువా అంటే, ప్రభు పేతురుకి సహాయం చేసిన దేవుడు మనకి సహాయం చేస్తాడు. పెంతెకోస్తు దినం అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి పేతురు జీవితంలో యేసు ప్రభులాగా పేతురు మారిపోయాడు. కనుక యోధాని ముగించుకోకముందు మన జీవితంలో యోధా మనకు ఒక హెచ్చరికగా ఉన్నాడు. కొన్ని హెచ్చరికలు ఆలోచిద్దాం. అంత మనోహరమైన దేవుని ప్రేమను 30 నాణ్యాలకు అమ్మేశాడు. ఎన్ని నాణ్యాలకు అమ్మాడు చెప్పండి, కొద్ది గట్టిగా మాట్లాడుతూ, ఎన్ని నాణ్యాలకు అమ్మాడు? వెలలేని ప్రేమను ఎంత చులకనగా తృణీకరించాడు. నీ జీవితంలో ఈ ప్రశ్న, జాగ్రత్తగా ఈ ప్రశ్నతో ఇంటికి వెళ్దాం. నీ జీవితంలో ప్రభువుకి విలువ ఎంత? నీ జీవితంలో ప్రభువుకి నువ్వు ఇచ్చే సమయం ఎంత? ప్రభువుకి నీ జీవితంలో ఏమిచ్చావు? డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు. నీ హృదయంలో ప్రభువుకి భాగం ఎంత ఇచ్చావు? ప్రభువుని పూర్ణ హృదయంతో వెంబడిస్తూ ఉన్నావా? జీవితంలో ప్రభువుకి నీ సమయంలో విలువ ఎంత ఇచ్చావు? ప్రభువుకి నీ బలములో ప్రభువుకి ఎంత బలం ఇచ్చావు? నువ్వు నీ జీవితంలో ప్రభువుకి ఎంత భాగాన్ని ఇచ్చావు? దానియేలు అంటున్నాడు, నా జీవితాన్ని ధారపోసి ప్రభువుని ప్రేమించాను, నేను నా జీవితాన్ని లెక్క చేయలేదు. నా ప్రాణం కంటే, మనం ధ్యానించాం, నా ఉద్యోగం కంటే ప్రభువుకి నేను ఎక్కువ విలువ ఇచ్చాను. యోధాకి 30 నాణ్యాలే ప్రభు అంటే విలువ. అరిమితే యోసేపు ప్రాణానికి తెగించి వెళ్ళాడు అనే మాట ఉంది. ఎంత విలువ ఈరోజు ప్రభుకి? 24 గంటల సమయంలో ప్రభువుకి విలువ ఎంత? వారం రోజుల్లో ప్రభువుకి విలువ ఎంత? మన బలమంతటిలో ప్రభువుకి విలువ ఎంత? మన ఆలోచనలు ఒకవేళ 1000 ఆలోచనలు అయితే ఆ ఆలోచనలో ఎన్ని ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నాము? అబ్రహాము అన్నిటికంటే ప్రభుని ప్రేమించాడు, తన కుమారుని కంటే ప్రేమించాడు, తన జీవితంలో అన్నిటికంటే ప్రభువుకి ఎక్కువ విలువ ఇచ్చాడు. మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే ఐగుప్తి ధనము కంటే దేవుణ్ణి ప్రేమించాడు మోషే. యేసు ప్రభు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు ఒక నిమిషం ఆలోచించండి. మన కొరకు అన్నీ ఇచ్చేశాడు, సమస్తాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆయన ఇచ్చేశాడు. దేవునికి నువ్వెంత విలువిస్తూ ఉన్నావు? జాగ్రత్త వినండి. ఎంతమంది ఇక్కడ ఆత్మీయంగా ఆర్టిస్టిక్గా ఉన్నాము? దేవుడు ఎన్ని మేలులు, ఎన్ని కార్యాలు, యోబు అన్నాడు లెక్కలేనని అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాము. పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంటే యోధాకి కనబడట్లేదు. అంతగా ప్రేమిస్తూ ఉంటే, ముద్దు పెట్టుకొని పరమాత్ముణ్ణి, ఆ మహోన్నతుడిని అమ్మేస్తూ ఉంటే, చెలికాడా
స్నేహితుడా అంటే ఏమీ కనబడట్లేదు. జోబిలో ఉన్న ఆ 30 నాణాలు శబ్దమే వినబడతా ఉంది. దేనిని బట్టి ఈరోజు దేవుని విలువను ప్రక్కన పెట్టేశావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా. దేవునికి విలువ ఎంత మన జీవితంలో? మనల్ని పుట్టించిన దేవుడు, మనకి ప్రాణం ఇచ్చిన దేవుడు, మన జీవితంలో ప్రతిదీ అనుగ్రహించిన దేవుడు, ఆయన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు మనలను చూసిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనలను కనికరించిన దేవుడు, ప్రతి దినము క్షమిస్తున్న దేవుడు, భరిస్తున్న దేవుడు, ఆయన మనలను ఆకర్షించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎంత దేవుని వైపు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆప్థమాలజీ కళ్ళు చూసే డాక్టర్ గారితో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగాను. ఎందుకంటే ఎక్కడో ఒకటి చదివాను. అదేంటంటే, ఒక పెన్సిల్ బాగా షార్ప్ చేసి బాగా చెక్కి ఒక చుక్క పెడితే అంత చిన్న చుక్క, మిల్లీమీటర్ అనే చిన్న చుక్క మెదడులో ఉన్న ఏ నరం దగ్గర ఉండకూడదో ఆ నరం దగ్గర ఒకవేళ ఉంటే శాశ్వతంగా ఒక వ్యక్తి అంధుడైపోతాడంట. ఆ చిన్న చుక్క, ఆ మిల్లీమీటర్ ఉన్న చిన్న చుక్క మెదడులో అడ్డుంటే ఒక వ్యక్తి జీవితకాలం పక్షవాతంతో బాధపడాల్సి వస్తుందంట. నాకు అనుమానం వచ్చి ఫోన్ చేశాను. ఆ డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. డాక్టర్ గారు, ఇది నిజమేనా? ఒక చిన్న చుక్క ఒక వ్యక్తిని, ఈ భూమిని చూడకుండా తన కళ్ళు అంధత్వం కలుగు చేయగలదంటే ఆయన అన్నాడు, అవునన్నా, ఆ చిన్న చుక్క ఒకవేళ కానీ ఉండకూడని ఆ స్థలంలో ఉంటే ఇంక నీకు ప్రపంచం కనపడదు అన్నాడు. ఇంకొక భక్తుడు ఆ విషయాన్ని వివరిస్తూ, ఓన్లీ 1 డాట్ బట్ ఇట్ కెన్ బ్లైండ్ ద ఎంటైర్ వరల్డ్ అన్నాడు. ఒక చిన్న చుక్కే నీ ప్రపంచం అంతటినీ కూడా నిన్ను అంధుడుగా చూడకుండా చేయగలదు అన్నాడు. అంటున్నారు జాగ్రత్తగా. 30 నాణాలు తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు. ఆ 30 నాణాలు యోధ క్రీస్తు ప్రేమ చూడకుండా తన జీవితంలో అంధుడుగా చేసేసింది. యోధ యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఐహిక విచారాలు వద్దు, నీ జీవితంలో ఈ జల్సాలు వద్దు, నీ జీవితంలో ధనభోగముల చేత నీ జీవితంలో అణిచివేయబడతా ఉన్నావు యోధ అంటే ఏమీ కనబడట్లేదు. మన జీవితంలో ఏం పెట్టుకున్నాం? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నీకే తెలుసు, అది నాకే తెలుసు. ప్రభువా, నిజమే ప్రభువా, నేను నా జీవితంలో దీన్ని పెట్టుకుని ఉన్నాను ప్రభువా. నా జీవితంలో నేను ఇలాంటి భయంకరమైన అడ్డుని కలిగి ఉన్నాను ప్రభువా. దయచేసి నన్ను విడిపించు ప్రభువా అని అంటే దేవుడు మన జీవితంలో దాని నుంచి విడిపించి మనలను నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? యోధ జీవితంలో ఒక్క చిన్నది అడ్డు పెట్టుకున్నాడు. మన జీవితంలో అడ్డేంటి? ఈరోజు ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడి నుంచి బయటికి యోధాలాగా వెళ్దామా? లేకపోతే ఎక్కడి నుంచి బయటికి క్రీస్తు స్వారూప్యంలో వెళ్దామా? ఆయన శరీరాన్ని తీసుకుంటా ఉన్నప్పుడు, ప్రభువా నీ స్వారూప్యంలోనికి నన్ను మార్చు ప్రభువా. ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నప్పుడు, ప్రభువా నా జీవితంలో నీ వ్యక్తిత్వముతో నన్ను నింపు ప్రభువా అని అంటే దేవుడు తన వ్యక్తిత్వముతో మనలను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. మన జీవితాలని మార్చాలని ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి, ఏ ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి ఆలోచించండి, అలాంటి భయంకరమైన యోధ పాదాలే పట్టుకున్నాడు. నిన్ను నన్ను రక్షించడా? నీ ప్రార్థన నా ప్రార్థన వినడా? నువ్వెవరో తెలియదని ఒట్టు పెట్టుకొని శపించిన పేతురు మరలా తిరిగి వస్తే పేతుర్ని కౌగిలించుకున్నాడు, పేతుర్ని దగ్గరికి చేర్చుకున్నాడు. నీ ప్రార్థన నా ప్రార్థన వినడా? సైతాను అబద్ధికుడు. దేవుడు నీ ప్రార్థన వినడని చెప్తాడు, నీ జీవితం ఎంతే అని చెప్తాడు. అది నిజమైన తీర్పు కాదు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పట్టుకుని వద్దాం. ప్రభువా నీ జీవముతో నన్ను నింపు ప్రభువా, నీ శక్తి నీ బలముతో నన్ను నింపు ప్రభువా, దయచేసి నన్ను దర్శించు ప్రభువా అంటే దేవుడు మనల్ని దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోధాని కూడా నేను విడిచిపెట్టలేదు, నిన్నెందుకు విడిచిపెడతాను? నాకు నీ పట్ల ఒక బాధ్యత ఉంది, తండ్రి నాకు అప్పగించాడు. గమనించండి, రేపటి దినం దేవుని తీర్పులో మనం నిలబడినప్పుడు, ఒకవేళ నేను నిలబడినప్పుడు నా పక్షాన దేవుడు నిలబడబోతా ఉన్నాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేను తీర్పులో నిలబడను, నా స్థలంలో నా పేరు పిలిచినప్పుడు యేసు ప్రభు వచ్చి నిలబడతాడు అన్నాడు. అప్పుడంట అక్కడున్న వారందరూ ఇలా అడుగుతారంట. ఏమని అడుగుతారంటే, ఏడి పలానా వ్యక్తి, ఏడి సాధు, ఏడి సాధు పేరు పిలిస్తే నువ్వు వచ్చావేంటి అని అడిగితే అప్పుడు యేసు ప్రభు ఇలా అంటాడంట, సాధు తన జీవితాన్ని భూమి మీద జీవించలేదు, సాధు జీవితాన్ని నాకు ఇచ్చేశాడు, సాధు జీవితాన్ని నేను జీవించాను, కనుక ఏదైనా లెక్క అడిగితే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను, నేను లెక్క చెప్తాను. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, మరి నువ్వెక్కడ ఉన్నావని అంటే ఆ భక్తుడు అన్నాడు,
నా జీవము క్రీస్తులో కూడా దాచబడింది. నేను క్రీస్తులో నిలబడ్డాను. క్రీస్తులో మనము పరిపూర్ణులము. క్రీస్తులో మన జీవితాలు దాచబడ్డాయి. మనలను ఏ బాధ ఏమీ చేయలేదు, మనల్ని ఏ నిరుత్సాహం ఏమీ చేయలేదు. క్రీస్తులో మన రక్షణ సంపూర్ణమైంది. క్రీస్తు మన జీవితాల కొరకు సమస్తాన్ని నెరవేర్చి ఆ సిలువలో సమాప్తమైనదని పలికాడు. బహుశా నేను అనుకుంటా ఉన్నా, యోధ ఒక్కరోజు బ్రతికుండి ఉంటే, ఆ ఉదయం ఇంకొక 2-3 గంటలు బ్రతికుండి ఉంటే, ఒకవేళ యోధ ఆ కల్వరి గిరి వైపు నడుచుకొని వచ్చి ఉంటే, ఈ ఒక్క మాట వినుంటే యోధ మారిపోయి ఉండేవాడేమో. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. 2 చేతులు చాచి ఆ రోజు యేసు ప్రభు యోధా వైపు చూస్తా, ఆ పర్వత శిఖరం మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆ యోధా ఏ కొండ మీద ఆత్మహత్య చేసుకున్నాడు, ఏ కొండ మీద వేలాడుతూ ఉండి పడిపోయాడో ఆ కొండ వైపు చూసి, యోధా యోధా, ఒక్క 2 గంటలు ఆగలేకపోయావా యోధా? ఇంకొక మాట మరలా నీతో మాట్లాడి ఉండేవాడిని కదా, ఇంకొకసారి మరలా నిన్ను సంధించేవాడిని కదా. యోధా, ఎందుకు సైతాను మాట విన్నావు? ఈరోజు ప్రభు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ కలువరి సిలువ వైపు చూద్దాం. ప్రభువా, ఈరోజు నీ వైపు చూస్తూ ఉన్నాను ప్రభా. నీ బలహీనత అంతా దయచేసి దేవుని దగ్గర అప్పగించుకో. ఏది నీకు అడ్డొస్తూ ఉంది? అది నీ అలవాట. బహుశా ఒక 20-30 సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావు. ఆ ఒక్క అలవాటుని విడిచిపెట్టలేకపోతా ఉన్నావేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ అలవాటు అంతటి నుంచి నేను నిన్ను విడిపించగలను. ఆ క్రీస్తు రక్తాన్ని త్రాగుతున్నాడు. ప్రభువా, పాపమును జయించిన రక్తం ఇది, మరణాన్ని జయించిన రక్తం ఇది. ప్రతి సమస్య, ప్రతి శోధన, ఇబ్బంది, ఇరుకు, ఈ భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితిని జయించిన ఆ నీ శక్తిని నేను తీసుకుంటున్నప్పుడు దానికి సాదృశ్యంగా, ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు ప్రభు అంటే, దేవుడు తన శక్తితో మనలను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు, మనలను దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి మోకరిద్దాం. మిగతా 3 అంశాలు వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో ఎన్ని అవకాశాలు, వేల అవకాశాలు, ఎన్నోసార్లు నిన్ను పట్టించుకోకుండా మేము ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నాం. మమ్ములను క్షమించి నీ సిలువ నీడలో మమ్ములను నడిపించు ప్రభువా. యోధ 30 నాణాలు తన కళ్ళ ముందు పెట్టుకొని ఆ మహోన్నతమైన నీ మహిమను చూడలేకపోయాడు ప్రభువా. ఎవరైనా ఒక వ్యక్తి ఒకవేళ తన కళ్ళ ముందు లోకాన్ని పెట్టుకొని ఉన్నారేమో ప్రభువా, దయచేసి దాన్ని తృణీకరించి దాన్ని తుడిచివేసే భక్తిలోనికి నడిపించండి. నిన్ను చూడడానికి సహాయం చేయండి. విశ్వాస నేత్రాలు దయచేయండి ప్రభువా. మేము ఎన్నిసార్లు వద్దని అనుకున్నా మమ్మలను వెంబడించావు ప్రభువా. మా వెనకాల వచ్చావు ప్రభువా. నాయన, నువ్వు మాకు అవసరం లేదని మా క్రియల ద్వారా నిన్ను అసహించుకున్నా మా వెనకాల వచ్చావు ప్రభువా. ఈ రోజు వరకు వస్తా ఉన్నావు ప్రభువా. నువ్వు అలా రావడానికి మాలో ఏ యోగ్యత లేదు ప్రభువా. నీ ప్రేమను బట్టే మమ్మలను వెంబడిస్తూ ఉన్నావు. నీ ప్రేమను బట్టి మమ్మలను విడువక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు. విడువక మా ఎడల కృప చూపిస్తూ ఉన్నావు. ఈరోజు ఎవ్వరం ఇక్కడి నుంచి ప్రభువా తండ్రి నిన్ను తృణీకరించకుండా వెళ్ళిపోకుండా, యోధా వలె ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోకుండా ప్రభువా, క్రీస్తు స్వరూపముతో నింపబడి ఇక్కడి నుంచి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. నీ ప్రియకుమారుడు, మా ప్రభు రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.